పూర్తిస్థాయి బడ్జెట్ పై ప్రభుత్వం ఫోకస్ చేసింది. జూలై ఫస్ట్ వీక్ లో బడ్జెట్ సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ నెల 18 నుంచి శాఖల వారీగా రివ్యూలు జరగనున్నాయి. సర్కార్ స్కీమ్లు, నిధులపై డిస్కస్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సమీక్షలు చేసి ఫైనల్ ఆఫీసర్లు చేయనున్నారు. కొత్త స్కీమ్లకు ప్రత్యేక నివేదిక తయారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూలై నెలాఖరులోపు పూర్తిస్థాయి బడ్జెట్ రూపొందించాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, బడ్జెట్ పై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అపర్ణ, బడ్జెట్ కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ కు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అది జూలై 30తో ముగుస్తుంది. కాబట్టి మనకు జూలై 30 లోపు మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కసరత్తును ఆయా శాఖల వారీగా ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే ఆ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించి ఈ నెల 12 నుంచి 17 వరకు వాళ్ళు ఏమేమి తయారు చేశారు, ఆ శాఖకు ఎంత అవసరమో, అక్కడ ఉన్నటువంటి పథకాలు ఏంటి, ప్రజలకు ఏవి ఉపయోగం, ఏవి ప్రయారిటీ అనే దానిపైన ఇప్పటికే ప్రభుత్వ పరంగా సూచనలు పోయాయి. దానికి సంబంధించి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వెబ్ పోర్టల్లో వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏదైతే తయారు చేస్తారో ఆ రిపోర్టుకు సంబంధించి ఆ వెబ్ పోర్టల్లో పెట్టాలని చెప్పేసి ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి అన్ని వివిధ శాఖలకు ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ పోయింది దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ఈ వెబ్ పోర్టల్లో కూడా పెడతా ఉన్నారు. అది 15 లోపు క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత 18 నుంచి ఈ నెల 18 నుంచి పూర్తి స్థాయిలో ఆయా శాఖల వారీగా ఏ శాఖకు సంబంధించి ఏమేమి ఈ బడ్జెట్ కు సంబంధించి ఎంత ప్రతిపాదన పెట్టారో, ఎలాంటి పద్ధతులు ఉన్నాయి, ఏ దానికి ఎంత ప్రయారిటీ ఉంటుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో సెక్రటరియట్ లో ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశాలు జరగబోతున్నాయి. ఆ సమీక్షలో ఏ శాఖకు ఎంత అవసరము, ఏ శాఖలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయారిటీస్ ఉన్నాయి, దానికి సంబంధించి ప్రజలకు అమలు చేసే పథకాలు ఏ శాఖకు వర్తించి ఉన్నాయి, అందులో ఎక్కువగా ఏ దానికి కేటాయించాల్సిన అవసరం ఉంటుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఆయా శాఖల వారీగా సెక్రటరియట్ లో సమీక్షలు చేస్తా ఉన్నారు. అది 18 నుంచి మొదలవుతాయి. ఒక్కసారి మనకు ఆ శాఖల వారీగా చూస్తే మనకు ఆ 18న మొదటి రోజు నిర్వహించే సెక్రటరియట్ లో మొదటి రోజు 18న నిర్వహించే సమీక్షలో వ్యవసాయ శాఖ, ఆ శాఖ రిలేటెడ్ గా ఉండే మార్కెటింగ్ శాఖ, మిగతా శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో 18న సమీక్ష నిర్వహిస్తారు. తర్వాత 21న రెవెన్యూ శాఖ, పంచాయత్ రాజు, తర్వాత గృహ నిర్మాణ శాఖ, వైద్య శాఖ, ఇట్లా ఒక్కొక్క రోజు ఏదైతే వర్కింగ్ డేస్ ఉంటాయో ఆ వర్కింగ్ డేస్ లో ఒక్కొక్క రోజు 2-3 శాఖలకు సంబంధించి సమీక్షలు నిర్వహిస్తారు. ఇక 22న చూస్తే మనకు R&B, తర్వాత ఐటీ, తర్వాత పరిశ్రమలకు సంబంధించిన దాని మీద 22న నిర్వహిస్తారు. ఇక 26న నీటిపారుదల, దేవాదాయ, అటవీ శాఖలకు సంబంధించిన దాని మీద సమీక్ష నిర్వహిస్తారు. ఇక 27న చూస్తే మనకు రవాణా, తర్వాత బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన దాని మీద సమీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలకు సంబంధించి 28 నుంచి వచ్చే నెల 1 వరకు, అంటే జూలై 1 వరకు సమీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫైనల్ గా ఏ శాఖకు ఎంత నిధులు అవసరము, ఏ శాఖకు ఎంత కేటాయించాల్సిన అవసరం ఉంటుంది, ఇప్పుడున్నటువంటి ఆ శాఖలకు సంబంధించినటువంటి హెడ్స్ ఏ దానికి ఎంత కేటాయించాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు ఉన్నాయి. ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతలు ఏంటి, ప్రభుత్వం అమలు చేసే పథకాలేంటి, ఇప్పటి వరకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో ఇంకా అమలు చేయాల్సినవి ఏమేమి ఉన్నాయి, ఏ దానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక అంచనాకు వచ్చి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయా శాఖల వారీగా పద్ధతులు తయారు చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు, అంటే బడ్జెట్ కు సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. అంతలోపే పూర్తి స్థాయిలో ఈ పద్ధతులను తయారు చేస్తారని చెప్పేసి ఇప్పటికే సెక్రటరియట్ లో అధికారుల మధ్యనే చర్చ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ ఏదైతే ప్రజలకు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి ఇందులో ఎక్కువగా ప్రయారిటీ ఉండే అవకాశం అయితే కనబడుతున్నది. ఇక దీంతో పాటు రుణమాఫీకి సంబంధించి ఏదైతే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారో దానికి సంబంధించి ఆగస్టు 15 కూడా డెడ్ లైన్ పెట్టారు. కాబట్టి దానికి సంబంధించి దాని మీద కూడా ఎక్కువగా ప్రయారిటీ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఏ శాఖలకు సంబంధించిన దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది, ఏ పథకాలకు ప్రయారిటీ ఇవ్వబోతుంది, ప్రభుత్వం ఈ ప్రయారిటీస్ ఏమేమిటి, ఇట్లా ఓవరాల్ గా వీటన్నిటిపైన చర్చించి పూర్తి స్థాయిలో ఏదైతే బడ్జెట్ కేటాయించాలో దానికి సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లో దీనిపైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే
పథకాలకు దానికి సంబంధించినటువంటిది కూడా ఎప్పుడు ఏ పథకానికి సంబంధించి ఎంత కేటాయించారు, ఏ పథకము అమలు అయ్యే అవకాశం ఉంటుందనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది అపర్ణ.